దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయకాలం మనం కలుసుకుంటున్నాము. మరి మహిమ కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనందరికీ తోడుగా ఉండి ఈ గత దినాలన్నీ కాపాడి భద్రపరిచాడు. రాత్రి పడకల మీద మనం పరున్నాము. మన దేవుడు తన దూత పరివారమును తోడుగా ఉంచి ఆయన కొనసాగించాడు. పడకల మీద లేచారా? మీరు మ్రోకరించారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారా? గెత్సేమనే వాగ్దాన సందేశాలు మీకు, మీ కుటుంబాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. మంచిది. ఈరోజు ఉదయకాలమున వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇశ్రాయేలీయులైన తన ప్రజలు ప్రయాణమై పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడంటే ఆ 8వ వచనములో మీ కొట్లలో మీరు చేయి ప్రయత్నములన్నిటిలో అన్నాడు. అంటే మీ కొట్లలో మీరు చేయి ప్రయత్నములన్నిటిలో మీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఒకవేళ ఏదైనా కొట్లు నిర్మిస్తున్నారా, షాపులను నియమిస్తున్నారా, ఏదైనా పనికి మీరు పెట్టుబడి పెడుతూ ఉన్నారా? నా దేవుడు అంటున్నాడు, మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, మీ కొట్లలో మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకు ఆయన దీవెన కలిగినట్లుగా ఆయన చేయబోతున్నాడు. గెత్సేమనే వాగ్దాన సందేశాలలో ఈ ఉదయకాలం మీకు అందించే వాక్యం ఏమై ఉన్నదంటే, ప్రియ దేవుని బిడలారా, దైవ సేవకులారా, ఆయన మీరు చేసే ప్రతి ప్రయత్నమును ఆయన దీవించబోతున్నారు. ఈరోజు పడకల మీద ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళి ఏ ప్రయత్నం చేయబోతున్నారు? ఏదో ప్రయత్నం చేయబోతున్నారు, ఏదో పని పూనుకోబోతున్నారు, ఏదో ప్రయాణాన్ని కట్టబోతున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, మీరు చేయబోతున్న ప్రయత్నాన్ని దేవుడు దీవెన కలిగినట్లుగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. మనం ప్రయత్నం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనుషులు ఆటంకపరుస్తారండి. మనుషులు, ప్రియులారా, దాన్ని సాగనీయకుండా కొనసాగిస్తారు. ఒకవేళ అయిన వారు అన్నదమ్ముళ్ళు, బంధువులు, దాయాదులు, ప్రియులారా, నువ్వు ఎదగటము, ఆశీర్వాదం పొందటము వారికి ఇష్టం లేదేమో. నా దేవుడు అంటున్నాడు కదా, ఈ వాగ్దాన గెత్సేమనే వాగ్దాన సందేశాలలో మీరు చేయబోతున్న ప్రతి ప్రయత్నము దేవుడు దీవెనకరంగా నడిపించబోతున్నాడు. మీ పిల్లల విషయాల్లో ప్రయత్నం చేయబోతున్నారా? మీరు కొట్టు పెట్టుకునే విషయంలో, షాపు ప్రారంభించే పని విషయంలో, పెట్టుబడి వ్యాపార విషయంలో, ఉద్యోగానికి డబ్బులు కట్టే విషయంలో, ఒకవేళ ప్రియులారా వివాహ సంబంధం కలుపుకునే విషయంలో, ఒకవేళ కోర్టు సమస్య విషయంలో మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. నా దేవుడు అంటున్నాడు కదా, మీరు చేస్తున్న ప్రయత్నం ఈ ఉదయకాలమున దీవెన కలిగినట్లుగా ఆయన కొనసాగించబోతున్నాడు. ఎవరైనా ఆటంకపరిచి భయపడి నిరాశగా మీరు ఆ ప్రయత్నాన్ని ఆపారేమో, ఈరోజు దేవుడు నీ కొరకే ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీ ప్రయత్నాన్ని నా దేవుడు దీవెన కలిగినట్లుగా ఆయన చేయబోతున్నాడు. ఎంతో ప్రయత్నములు కొనసాగాను, ఒక ప్రయత్నం కూడా నెరవేర్చబడలేదని ఆలోచన కలిగి ఉన్నట్లయితే సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని, ప్రియులారా, ఆయన రాస్తూ ఈ మాట అంటున్నాడు. బైబిల్లో ఏమంటున్నాడంటే, ప్రసంగి 3వ అధ్యాయములో 17వ వచనములో మనం చదువుకున్నప్పుడు 3:17లో ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని. అంటే ఇప్పటి వరకు ప్రతి ప్రయత్నం, నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి క్రియకి ప్రియులారా అది నెరవేర్చబడలా. ఇప్పుడు సేవకుడు నీతో చెప్పమంటున్నాడు, దేవుడు నాతో చెప్పమంటున్నాడు, సేవకుడుగా, ఆత్మ కలిగిన వ్యక్తిగా, పిలువబడిన దైవజనుడిగా అంటున్నాడు కదా, నీ సమయం వచ్చింది. ఇప్పుడు నీవు చేస్తున్న ప్రయత్నానికి దేవుడు సమయం వచ్చింది అంటున్నాడు. ప్రతి సమయానికి, ప్రతి క్రియకి ప్రియులారా అది సమయం ఉంది. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ప్రయత్నం చేయి, పని పూనుకో, ఏ క్రియ చేయాలనుకున్నావో దానిని నెరవేర్చు. నా దేవుడు సక్సెస్ చేస్తాడు, నా దేవుడు నెరవేరుస్తాడు, నా దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ ప్రయత్నాన్ని ఆయన దీవెనకరంగా
ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, అద్భుతకరంగా ప్రియులారా ఆయన కొనసాగించబోతున్నాడు. ఈ రోజున నీ ప్రయత్నం ప్రియులారా అది విఫలమవ్వదు కానీ సఫలమైద్దండి. బైబిల్లో దానియేలు ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనములో రాజు ప్రియులారా దానియేలు గురించి ఇలాంటి ఆలోచన చెప్తున్నాడు. అక్కడ రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే, దానియేలుని రక్షింపవలెనని దృఢము చేసుకొని రాజు దానియేలుని తప్పియటానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజున ఈ గెత్సెమనే వాగ్దాన సందేశాలను వింటున్న మీతో పరిశుద్ధాత్మదేవుడు లేఖనములో నుండి అందిస్తున్న సత్యం ఏమిటంటే ప్రియులారా, దేవుడిని ప్రయత్నాన్నే ఆయన సఫలం చేయటానికి ప్రియులారా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నీ పనిని దీవించటానికి రాజు ఎలాగ దానియేలుని తప్పియటానికి ప్రయత్నించాడో, నిన్ను దీవించటానికి, ఆగిన కార్యాన్ని నెరవేర్చటానికి ఈ ఉదయకాలము గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో నా దేవుడు ప్రియులారా నీ ప్రయత్నమును ఆయన దీవెన కలిగినట్లుగా చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో మ్రోకరించండి, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు వందనాలు. కృపగలిగిన మా దేవా స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ సందేశాలు విన్నారు. వారు ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం దీవెనకరంగా, ఆ ప్రయత్నం మేలుకరంగా, ఆ ప్రయత్నం ఆశీర్వాదకరంగా కొనసాగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో ఇదే సమయాన్ని కలుసుకుందాం.